తాజా అంశాన్ని చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే 45కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగి పాఠశాలలను ఖాళీ చేయించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదు. బాంబులు పెట్టామంటూ ఢిల్లీలోని ప్రముఖ స్కూళ్లకు మెయిల్స్ రావడం ఇది వరుసగా 4వ రోజు. టీచర్లు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం సహా రాష్ట్రంలో బీజేపీని అధికారంలో ఉందని, అయినప్పటికీ ఇప్పటికీ పిల్లలకు భద్రతను అందించలేకపోతోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషీ సింగ్ విమర్శించారు. కాగా రోజు బాంబు బెదిరింపులు రావడంతో గురువారం భద్రతా సంస్థలన్నీ 10 ప్రదేశాలలో మాక్ డ్రిల్లను నిర్వహించాయి. తాజా అంశాన్ని చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే 45కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగి పాఠశాలలను ఖాళీ చేయించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదు. బాంబులు పెట్టామంటూ ఢిల్లీలోని ప్రముఖ స్కూళ్లకు మెయిల్స్ రావడం ఇది వరుసగా 4వ రోజు. టీచర్లు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం సహా రాష్ట్రంలో బీజేపీని అధికారంలో ఉందని, అయినప్పటికీ ఇప్పటికీ పిల్లలకు భద్రతను అందించలేకపోతోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషీ సింగ్ విమర్శించారు. కాగా రోజు బాంబు బెదిరింపులు రావడంతో గురువారం భద్రతా సంస్థలన్నీ 10 ప్రదేశాల్లో మాక్ డ్రిల్లను నిర్వహించాయి.